గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. గత 2 రోజులుగా మనం కోచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ F6లో చూస్తున్నాము. ఇప్పుడు మనం మరొక కొన్ని ఎంట్రీస్ తోటి దీన్ని ముగిద్దాం. దీని తర్వాత F4 కానీ లేకపోతే F5 కానీ తీసుకుందాం. దాదాపు ఒక 10 days అయితే ఇవి కంటిన్యూ అవుతాయి. అన్ని రకాల ఆప్షన్స్ నేర్పుతాను మీకు. డూప్లికేటింగ్ ఆప్షన్ కానీ, తర్వాత క్యాన్సిలేషన్ ఆప్షన్ కానీ, లేకపోతే ఎడిషన్స్ కానీ అన్నీ నేర్పుతాను. కాబట్టి మీకు ఫుల్ బ్లెడ్జ్డ్గా ఎక్కడికి వెళ్ళకుండా కూడా మీరు యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇఫ్ యూ ఫాలో కంటిన్యూస్లీ. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మీరు ఏదైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ రాయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను కూడా, ఏం ప్రాబ్లం లేదు. సో దీంట్లో కూడా కొన్ని ఎంట్రీస్ చూద్దాము. 29/4/24 నాడు విజయ ఫైనాన్సర్ శాంక్షన్ లోన్ అండ్ ఇష్యూడ్ ఏ చెక్ ఫర్ రూపీస్ 1,25,000 ఆఫ్టర్ డిడక్టింగ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 10,000. అంటే విజయ ఫైనాన్సర్స్ అనే అతను మనకి లోన్ ఇచ్చారు, 1,25,000 చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి అంటే ఎప్పుడు ఆ చెక్ ఏంటి, ఇట్ ఇస్ ఎ నెట్ చెక్. 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్ చేసుకుని మనకు చెక్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఎలా మనం పాస్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, 29/4 నాడు విజయ ఫైనాన్సర్స్ మనకు చెక్ ఇచ్చారు. సో విజయ ఫైనాన్సర్స్ అనేది మన దగ్గర లేదు కాబట్టి మనం విజయ ఫైనాన్సియర్స్ అకౌంట్, ఇక్కడ మనకి అన్సెక్యూర్డ్ అనండి. మనకి ఏదైనా సెక్యూరిటీ తీసుకుంటే తప్ప, లేకపోతే అవన్నీ అన్సెక్యూర్డ్ అవుతాయి. ఇక్కడ ఎంత ఉంది, విజయ ఫైనాన్సర్స్ ఎలా ఇచ్చారు, నెట్ చెక్ 1,25,000 ఆఫ్టర్ డిడక్టింగ్ 10,000 ప్రాసెసింగ్ ఛార్జెస్. అంటే మొత్తం 1,35,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేసి 10,000 తగ్గించుకుని ఇచ్చారు. కాబట్టి మొత్తం మన లోన్ ఎంత ఇచ్చారంటే వాళ్ళకి మనం ఎంత బాకీ, 1,35,000 బాకీ, నాట్ 1,25,000 నరా. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలి అనేది, ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది పెట్టుకుందాం. ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉందా, ప్రాసెసింగ్ ఛార్జెస్ లేదు కాబట్టి ప్రాసెసింగ్ ఛార్జెస్ అకౌంట్. ఇక్కడ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాంట్లో ఎంత అండి, 10,000 రూపాయలు. మిగతాది మనకి చెక్ ఇచ్చారు కాబట్టి మన బ్యాంక్ ఏది, యాక్సిస్ బ్యాంక్. చూసారా, 1,35,000 క్రెడిట్లో ఉంది, 1,35,000 డెబిట్లో ఉంది. లోన్ ఫ్రమ్ విజయ ఫైనాన్సియర్స్ అంటే సరిపోతుంది మీకు, సింపుల్ నేరేషన్. దాని నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆంజనేయ ఫైనాన్సర్ శాంక్షన్ ఏ లోన్ ఆఫ్ రూపీస్ 1 lakh, డిడక్టెడ్ ఇంట్రెస్ట్ 5%, కలెక్షన్ ఛార్జెస్ 5% అండ్ ఇష్యూడ్ చెక్. దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మీకు అక్కడ నెట్ చెక్ కనిపించింది, ఇక్కడేమో లోన్ అమౌంట్ కనిపిస్తుంది. అక్కడ లోన్ అమౌంట్ మనకు కనపడకుండా ఏం చేసాం, మనం నెట్కి ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ కలుపుకున్నాం. ఇక్కడ అట్లా కాదు, మొత్తం ఇచ్చింది లోనే 1 lakh కాబట్టి 1 lakhలో 5% ఇంట్రెస్ట్ అంటే 5,000, తర్వాత కలెక్షన్ ఛార్జెస్ 5,000 అంటే 5% అంటే 5,000. అంటే మొత్తానికి మనకు వచ్చిన చెక్ అంతా 90,000. ఇది ఎలా పాస్ చేద్దామో చూద్దాం. 30/4లో ఎవరు ఇచ్చింది, ఎవరు, ఆంజనేయ ఫైనాన్సియర్స్ అకౌంట్. ఇది కూడా అన్సెక్యూర్డే. ఎంత ఇచ్చారండి, ఆంజనేయ ఫైనాన్సర్స్ 1 lakh. ఇందాకేమో కలుపుకున్నాం మనం, ఇప్పుడు కలుపుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏం చేశాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత, 5,000 అండి. తర్వాత కలెక్షన్ ఛార్జెస్ అది లేదు మన దగ్గర. కలెక్షన్ ఛార్జెస్ ఏంటంటే మన ఇంటికి వచ్చి వసూలు చేస్తారు, రోజువారీ వసూలు చేసే పద్ధతి అంటే ఇది. కలెక్షన్ ఛార్జెస్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రోజువారీ వసూలు చేస్తారు చూసారా, దాన్ని ఈ విధంగా కలెక్షన్ ఛార్జెస్ అది ఉన్నారా. తర్వాత మనకి
మళ్ళీ చెక్కే అంటున్నాడు కదా, కాబట్టి యాక్సిస్ బ్యాంక్ 90,000 సరిపోయింది చూసారా. అంటే 1 lakh లోను ఇది, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ తెలిసింది కదా మీకు. అది బీయింగ్ లోన్ ఫ్రమ్ ఆంజనేయ ఫైనాన్సియర్స్. అది తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత 1.5 ఓనర్ అవైల్డ్ గోల్డ్ లోన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్ 1 lakh అండ్ ద సేమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్. ఏమండి, అవసరార్థం ఓనర్ గారు ఎక్కడి నుంచైనా బట్టి రావచ్చు, డబ్బులు ఎక్కడి నుంచైనా బట్టి రావచ్చు, దానికి మనకు ఆక్షేపం లేదు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కూడా మనకు అవసరం లేదు. గోల్డ్ లోన్ గురించి కూడా మనకు సంబంధం లేదు. గోల్డ్ లోన్ మనం ఫర్మ్ నుంచి తీసుకోవాలి. ఇది ఆయన తీసుకుని ఇచ్చాడు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా మొన్న కృష్ణారావు దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఎలా వేసుకున్నామో నిన్న, ఇది కూడా అంతే. ఇది కూడా ఓనర్ అవైల్డ్ గోల్డ్ లోన్ అంటే 1 lakh వేసేసుకోవటం, నేరేషన్లో మాత్రం రాసుకోవటం. నారా 1.5 అరవింద క్యాపిటల్ ఎంతండి అమౌంట్ 1 lakh. ముత్తూట్ అని రాసుకోండి. మళ్ళీ ఆయనకి మనం ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే చెప్పాల్సి వస్తుంది. అన్నారా. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ విత్ మెచ్యూరిటీ 55,000 ఇంక్లూజివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్. మనకు సెక్యూరిటీ డిపాజిట్ విత్ మెచ్యూరిటీ 55,000 ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ ది బ్యాంక్. అంటే దీంట్లో మెచ్యూరిటీ ఇంక్లూజివ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాసుకుందామండి. ఇక్కడ క్రెడిటెడ్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్. ఇది మనదే, సెక్యూరిటీ డిపాజిట్ మనదే కాబట్టి దీన్ని మనం ఇంట్రెస్ట్ మనకు వచ్చినట్టే లెక్క. రెసీట్ 25 నాడు యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ క్రెడిటెడ్ ఇన్ ది బ్యాంక్ అన్నాడు కాబట్టి యాక్సిస్ బ్యాంక్ లో సెక్యూరిటీ డిపాజిట్ యాక్సిస్ బ్యాంక్ కాదు, సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ డిపాజిట్ అసెట్. దీంట్లో మనకి 50,000 వేసుకోండి. అంటే ఎంతమంది అదే ఉంటుంది మనకి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 5,000 టు యాక్సిస్ బ్యాంక్ మన బ్యాంక్ డిపాజిటెడ్ అంటే చాలు. అన్నారా. అది మనం తీసుకునే విధానం. తర్వాత FD మెచ్యూరిటీ 55,000 ఓనర్స్ వైఫ్ వాజ్ టేకెన్ ఇన్ టు బ్యాంక్ అకౌంట్. ఓనర్స్ వైఫ్ మనది కాదు, ఓనర్ గారిది కాదు. కాబట్టి ఏంటంటే పైదానికి దీనికి 2వ తారీఖు ఉన్నదానికి 3వ తారీఖు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం 55,000 వేసేసుకోవటమే. దాంట్లో ఆ వడ్డీ అదంతా మనకు సంబంధం లేదు. FDR ఎంతకు మెచ్యూర్ అయిందో ఆమె లెక్క చూసుకుంటుంది. కాబట్టి 3/5 నాడు మనకి ఓనర్ గారి వైఫ్ అన్సెక్యూర్డ్ లోన్, వైఫ్స్ లోన్ వైఫ్ లోన్ ఉంది కదా 55,000 టు డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్. కాబట్టి ఇది అన్సెక్యూర్డ్ లోన్ credited in బ్యాంక్ అకౌంట్. తర్వాత ఏంటంటే మీకు గమనించాల్సింది ఏంటంటే
మీరు అదే సేమ్ మంత్లో ఉన్నప్పుడు ఓన్లీ డేట్ వేస్తే సరిపోతుంది. ఇయర్ ఎప్పుడో ఎక్కర్లేదు, డేట్ వేస్తే అదంతా తీసుకోండి. ఇయర్ మంత్ మారినప్పుడు మాత్రమే పూర్తి మంత్ డేట్ వేయండి, తర్వాత ఆ ఇయర్ మాత్రం అదే తీసుకుంటుంది. అది గుర్తు గమనించండి. సో దీంతో ఇవాళ రెసీట్స్ అనేది దానికి దాదాపు ఒక 15-16 ఎంట్రీస్ పాస్ చేసాము. తర్వాత రేపు పేమెంట్స్ కానీ లేదా కాంట్రాక్ట్ కానీ చేద్దాం. కంటిన్యూస్గా ఫాలో కండి. పీడిఎఫ్స్ కావాలంటే అడగండి, ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.